కదా కదా ఇవాళ బయటకు వచ్చి రాప్తాడ్ గురించి మాట్లాడతాడా? రాప్తాడ్ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాడా? అసలు ఎవరో తెలుసా రాప్తాడ్ ఎమ్మెల్యే? ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటే, నిజంగా కూడా కూటమి ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు కూడా బయటకు పెట్టలేడండి. కానీ మేము ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తాం. ఇందాక పెద్దల వలి గారు మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, వెనక నుంచున్నాడు చూసారా కానిస్టేబుల్ ఏమంటారంటే తల మీద ఉన్నటువంటి క్యాప్ ని టచ్ చేయమని చూడండి అన్నాడు. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ పోలీస్ అండి. తమాషాలు ఆడుతున్నాడా? ఉరికిచ్చి కొడతారు అనుకుంటున్నాడు ఏదో, లేకపోతే ఇదేదో ఈ దిక్కుమాల హీరోయిజం అనుకుంటారండి. పవన్ గారు మీకు గుర్తుందా? ఒక మహానుభావుడు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువుని బజాట్లో పెట్టాడు, గుర్తుందా మీకు? ఒక మహానుభావుడు గుర్తున్నాడా? గుర్తుంది, ఎందుకులేండి పేరు. ఆ మహానుభావుడు పోలీసుగా ఉన్నప్పుడు మీసాలు మెలేసేసి తొడలు కొట్టేసి అన్నాడు చూసారా ఏవో కొన్ని మాటలు. ఆ రోజున హీరో అయిపోయాడు అనుకున్నారు. అలాంటి వాడికి తీసుకొచ్చి ఒక ఎంపీ సీట్ ఇచ్చాడు. ఏదో ఆ రోజున గుడిలో ఏదో తుక్కలో గెలిచాడు. గెలిచేటప్పటికి ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇదేదో ఈ హీరోయిజం ఏదో బాగుంది అనుకున్నాడేమో. మొన్నేదో అంతర్యుద్ధం అన్నాడు కదా ఆయన. ఇట్లాంటివేనా ఇవన్నీ? వీళ్ళకి మీరు నన్ను ఇప్పుడు నవ్వించకండి పవన్ గారు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ట్రివియలైజ్ ద మ్యాటర్. ఒకటి అంతర్యుద్ధం వాళ్ళ మొహం అసలు ఏ యుద్ధము చేయలేరు వాళ్ళు. మేడం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఏంది? రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు కదా. ఐ కమ్ టు దట్ పాయింట్ ఆల్సో. నేను ఏమంటానంటే మీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు హత్య గావింపబడ్డాడని నువ్వు వెళ్ళు, మేము ఆపలేదే. సిగ్గులేని వాళ్ళు ఆ రోజున 2019 నుంచి 24 వరకు మేము మా పార్టీ నాయకుల మీద కావచ్చు, మా పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, సాధారణ ప్రజల మీద కావచ్చు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కనీసం వెళ్ళి పరామర్శిస్తామంటే ఆ రోజున అచ్చోసిన ఆంబోతుల్లాగా మా మీద పడి ఎక్కడికక్కడ మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో గుర్తులేదు. కానీ మేము ఇవాళ చేయట్లేదే. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏమాది. అందుకే మేమేం చేశాము, రూల్ ఆఫ్ లా, వి వెంట్ బై ది రూల్ ఆఫ్ లా. వచ్చాడు, పరామర్శ అన్నాడు, ఆ దిక్కుమాలింది. మీరు ఆ పక్కన వేస్తున్నారు చూడండి విజువల్స్, అందులో ఏమన్నా పరామర్శ మాట్లాడాడా అండి? ఆ కుటుంబానికి ఏం చేస్తాడో చెప్పాడా? రూపాయి ఇచ్చాడా పవన్ గారు? ఇదంతా కాదండి, ఇవన్నీ కాదు, మనం మాట్లాడుకోవద్దు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కానీ రూపాయి ఇచ్చాడా చెప్పండి లింగమయ్య కుటుంబానికి? ఆ వెనక పాపం నాకు తెలిసి లింగమయ్య కొడుకు, ఇటు సైడ్ లో నాకు తెలిసి లింగమయ్య వైఫ్ మరి ఎవరో నాకు తెలీదు. ఆ రెడ్ శారీ ఆవిడ పింక్ శారీ ఉషా గారు కాకుండా ఇటు సైడ్ అండి. సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి అర్థం కావట్లేదు తెలుసా. ఈ మనిషి వచ్చింది మమ్మల్ని పరామర్శిస్తానని వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఎంపీటీసీ ఎన్నికలు అంటాడు, వైస్ ఎంపీపీలు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇదేం దిక్కుమాలతనం అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యాయి మీకు? అవును, ఇంకా మనం ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేదు. మీరు అన్న ఎన్నికలకు సంబంధించి, ఏకపక్షాల గురించి, బెదిరింపుల గురించి వాటికి వెళ్ళట్లేదు. నేను ఒక్క నిమిషం పవన్ గారు, నేను ఏమంటానంటే ఇవాళ అక్కడ కూర్చొని ఏదో నేను నన్ను మించిన వాడు లేడు అని అంటే ఎవడేమో ఇక్కడ ఏమంటారంటే చేతులు కట్టు కూర్చోలా, నువ్వు అబద్ధాలు మాట్లాడితే వింటూ ఉండడానికి. ఒక్క నిమిషం అండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను నంబర్స్ మాట్లాడుతున్నా పవన్ గారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడంటే ప్రజలే ఈడ్చుకొట్టి తంతారు అనుకుంటున్నాడు, తమాషాలు ఆడుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు ఏ లెవెల్లో చేశారో చెప్పమంటారా? పంచాయతీ ఎన్నికల్లో అక్రమంగా పెట్టిన కేసులు 322 ఆ రోజున 2019, 2024 మధ్యలో. బలవంతపు నామినేషన్లో ఉపసంహరణ ఎంతండి? 1045 బలవంతంగా ఉపసంహరించేట్టుగా చేశాడు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182, హత్యలు 3, హత్యా యత్నాలు 48, దాడులు 160, కిడ్నాపులు 48, ఆస్తుల విధ్వంసం 118, బెదిరింపులు 241. ఇన్ని జరిగినా సరే తొడకొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంజిరెడ్డి తాత లాంటి వాళ్ళు ఆ రోజున నిలబడి కలబడి ఇలాంటి దుర్మార్గుడికి నియంతకి అగేన్స్ట్ గా ఆ రోజున మేము పోరాటం చేశాం. ఇవాళ ఏం మాట్లాడతాడండి? ఎప్పుడు ఏమంటారంటే అదేదో షటిల్ సర్వీస్ లాగా తాడేపల్లి ప్యాలెస్ కూడా యలహంక ప్యాలెస్ కి షటిల్ సర్వీస్ పెట్టుకున్నాడు. మరి ఏమన్నా అదేమన్నా లో కాస్ట్ లో ఏమన్నా వస్తుందేమో ఒకసారి కనుక్కోకూడదు పవన్ గారు? లో కాస్ట్ ఎయిర్లైన్స్ లాగా లో కాస్ట్ ఏమన్నా షటిల్ సర్వీస్ కి ఏమన్నా వస్తుందేమో. లేదా ఇంకో దరిద్రం ఏంటి తెలుసా? ఎవరో ఒకరు చచ్చిపోవాలి రాష్ట్రంలో.